హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో పార్షాలిటీ సో పార్షాలిటీ అనేది బేసిక్గా ఒక మనిషి మైండ్లోనే ఉంటుంది. అది డెఫినెట్గా, ఎందుకంటే అది మనము ఏ వస్తువు తీసుకున్నా, లేకుంటే ఇంకేదైనా ఒక టాపిక్, లేకుంటే ఏ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఏది బెస్ట్ అని అనుకుంటూ ఉంటాం. లేదా అది బాగుందా అనుకుంటాం. లేకుంటే తినే వస్తువు కావచ్చు, ఏదైనా కూడా ఒక కంపారిజన్ ఇవన్నీ ఉంటాయి. సో మరి అట్లాంటిది అది కామన్ అనమాట. ఇట్స్ ఒక మనిషి మైండ్లో. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే స్టూడెంట్స్ పట్ల పార్షాలిటీస్. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అంటే కొంతమంది టీచర్లు అంటే కొంతమంది స్టూడెంట్స్ని ఎక్కువ అంటే వాళ్ళతోటి ఎక్కువ చనువుగా ఉండి అంటే వాళ్ళకు సబ్జెక్ట్స్ చెప్పడము అట్లాంటివి. వేరే వాళ్ళు అంటే వాళ్ళు కొంత ఏజ్ చేసినా కూడా వాళ్ళ పట్ల కొంత అంటే అట్లా అది అందరు చూసే ఉంటారు. అది పెద్ద కొత్త ఏం కాదు. ఎందుకంటే స్కూల్ లైఫ్లో కావచ్చు, కాలేజ్ లైఫ్లో కావచ్చు, ఎక్కడైనా వర్క్ ప్లేస్ ఎక్కడైనా. సో పార్షాలిటీ అనేది ఏంటంటే అది ఆటోమేటిక్గా ఆ వ్యక్తి లేకపోతే పట్ల మనకు ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. ఇంకొకరు అంటే అంత ఇష్టం ఉండకపోవడం అట్లాంటిది. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అది మనిషి యొక్క బేసిక్ ఇన్స్టింక్ట్ కావచ్చు, అంటే ఒక పార్షాలిటీ చూపించడం అనేది. బట్ యాజ్ ఏ టీచర్, అంటే ఒక టీచర్ అనే పొజిషన్లో ఉన్నప్పుడు నేనేమనుకుంటా అంటే ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు. సో పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ సంతానం లేకుంటే వాళ్ళు వేరే ఏజ్ గ్యాప్ ఉన్న పిల్లలు ఉన్నప్పుడు మనము ఎట్లా చూస్తాం చెప్పండి? లైక్ అందరికీ సమానంగా ఉండేటట్టు చూస్తుంటారు. సో బేసిక్గా అంటే ఇక్కడ కూడా మనకు పేరెంట్స్ కూడా కొంతమంది పిల్లల పట్ల కొంచెము అంటే ఎక్కువ తక్కువ చూసేది కూడా మనం కేసెస్ లైక్ చూస్తూ ఉంటాం. అంటే మెజారిటీ కాకపోవచ్చు పేరెంట్స్, బట్ కొంతమంది అది వేరియస్ రీజన్స్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు బిహేవ్ చేసే పద్ధతి బట్టి పెద్దవాడు ఇట్లా, చిన్నవాడు ఇట్లా అని, లేకపోతే పెద్ద అమ్మాయి ఇట్లా, చిన్న అమ్మాయి ఇట్లా, అందుకని కొంచెం ఎక్కువ ప్రేమ చూపించడం ఇవన్నీ సరే పక్కన పెట్టేద్దాం. సో బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక గురువు అనే ఒక వ్యక్తికి ఇక్కడ అతను అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు సరే పేరెంట్స్ అంటే మా చిన్నబ్బాయి మొత్తం అల్లరి పని చేస్తుండు కాబట్టి, అంటే సమాజంలో మంచి పేరు తేవట్లేదు కాబట్టి నాకు ఇష్టం లేదు. పెద్ద అబ్బాయి ఒక మంచి ఫ్యామిలీ చూసుకుంటుండు అని. సో ఇట్లాంటి రీజన్స్ ఉండొచ్చు. బట్ ఒక గురువుకి ఏమవసరం అని చెప్పండి స్కూల్లో? సో ఒక సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అంతే. లేకపోతే ఎవరు అచీవ్ చేసినా ఏది చేసినా కూడా అందరికీ సమానంగా చూస్తూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే, నేను ఎందుకంటున్నా అంటే ఇవన్నీ కూడా వాళ్ళకు ఆ సబ్జెక్ట్ మీద కానీ, లేకుంటే అసలు ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ మీద కానీ ఒక సబ్జెక్ట్ మీద విరక్తి రాకుండా, అంటే ఒక స్టూడెంట్ వచ్చేదే దేనికి? స్కూల్ అంటే అతనికి జీవితంలో ఒక మరుపురాని ఒక గైడెన్స్ అనమాట. అది తన బాల్యం అంతా కూడా ఒక్కొక్కసారి పేరెంట్స్ కూడా ఇవన్నీ గైడెన్స్ కూడా మనకు స్కూల్లో ఇస్తారు. అంటే పేరెంట్స్ కరెక్ట్ ఉండి గైడెన్స్ ఇస్తే అది అల్టిమేట్ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయము. బట్ ఇక్కడ మ్యాక్సిమం అయితే ఎవరైనా కూడా స్కూల్లో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అట్లాంటప్పుడు వాళ్ళు టీచర్స్ని ఏదో చెప్తారు మేము వినాలి, అంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మేము నడుచుకోవాలి అనేది ఒక మైండ్ సెట్ స్టూడెంట్స్కి ఉంటుందని నాకు అనిపిస్తుంది. అంటే ఎందుకంటే నేను కూడా అట్లా ఉండేది కాబట్టి. అయితే కొంతమంది టీచర్స్ ఎట్లా అంటే వాళ్ళు ఇక కొంతమందిని కాదు, మ్యాక్సిమం నాకు తెలిసి అయితే అసలు ఒక్కళ్ళో ఇద్దరు, 100లో ఒక్కళ్ళో ఇద్దరు అనుకోవచ్చు. బట్ పార్షాలిటీ చూపిస్తూ వాళ్ళకు ఒక రకంగా వీళ్ళకు ఒక రకంగా ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో దాని ద్వారా ఏంటంటే ఒక గురువు అనే వ్యక్తి ఈజ్ ఇన్కంప్లీట్ అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ పేరెంట్స్ సంగతి వదిలేయండి, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే సరే అది అందరి పిల్లలందరినీ ఈక్వల్ చూసే పేరెంట్స్ ఉంటారు, ఈక్వల్ చూడని పేరెంట్స్ కూడా ఉంటారు. సో అది మనకు అవసరం లేదు. బట్ నేను చెప్పేది ఇక్కడ గురువుకి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ అందరినీ సమానంగా చూసి అందరికీ చెప్పే విద్యాబుద్ధులు అందరూ కూడా ఈక్వల్గా చెప్పి చేస్తున్నప్పుడు, ఇప్పుడు కొంతమంది అల్లరి ఎక్కువ చేస్తారు నిజానికి.
వినడానికి. ఇప్పుడు కొంతమంది అట్లా వాడు వినడు, వేస్ట్, చెప్పింది వినడు అట్లా అనడం కాకుండా మనము చెప్పే ప్రయత్నం చేయాలి 1-2 సార్లు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునేది స్కూల్లోనే. ఆ తర్వాత లైఫ్లో వన్స్ వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళెవరో మనమెవరో. సో కాబట్టి టీచర్ షుడ్ బీ అసలు ఇట్లాంటివి లేకుండా ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే టీచర్స్ అందరూ కూడా ట్రాన్స్పరెంట్గా, నీట్గా నాకు ఉంటే నేను ఆ స్కూల్ మెమరీ ఇంకా బాగుండేదేమో నాకు. బట్ కొంతమంది టీచర్ల పేరు తలుచుకోగానే ఒక మంచిగా అనిపించడము, కొంతమంది అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే సరే వాళ్ళు ఉన్న కండిషన్స్లో వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేయడంలో తప్పు లేదు అట్లా, కానీ నిజానికి వాళ్ళు ఇంకొంచెం మంచిగా ట్రీట్ చేస్తే ఇంకా బాగుండు కదా. స్కూల్లోనో ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ కూడా ఒక మంచి మెమరీ ఇచ్చేవాళ్ళు అంటే అయ్యి ఉండేవారు కదా అనిపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇవి అయ్యే ఉంటాయి. ఎందుకంటే ఎందుకంటే మనిషి బేసిక్గానే పార్షాలిటీ చూపించడానికే ఇష్టపడతాడు కాబట్టి, అంటే తెలియకుండానే అదే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.